నమస్కారం ఫ్రెండ్స్. సో ఏది అంటే ఇది ఏమంటారు, బీజేపీ బలత్కార్ జనతా పార్టీ. బలత్కార్ అంటే రేపులు చేసే, లేదంటే స్త్రీలని ఆట వస్తువులు లెక్క చూసే మనువాద, అట్లనే ఒక ఎథిక్స్ మోరల్స్ లేనటువంటి ఆ స్త్రీలని ఏమంటారు, ఏదో ఒక ఏమంటారు అంటే వాళ్ళని బలవంతం అంటే ఫిజికల్గా రేప్ చేయడం, అది కాదు, ఇంకో లెవెల్. అది కాకుండా యు క్రియేట్ ద సిచ్యువేషన్, యు సెట్ అంటే వాళ్ళ మైండ్ సెట్ని ఏమంటారు, మీరు దీనికి తప్ప దేనికి పనికిరారని, లేదంటే అది చేస్తేనే అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి, స్పోర్ట్స్లో ఇంకా ఎదగొచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఇంకా ఏదైనా పదవులు వస్తాయి. సో దట్ దే మేడ్ ఇట్ దట్ యాజ్ ఏ స్టాండర్డ్, అంటే దాన్ని ఒక ప్రామాణికం అయిపోయింది. అది చేస్తేనే యువర్ వర్త్. స్త్రీ ఎందుకు అంటే దానికోసమే, మాకు సుఖపెట్టడానికే అన్న థాట్ ప్రాసెస్ నుంచి ఎన్నో బీజేపీ వాళ్ళ లీలలు నిరంతరం బయటకు వస్తూనే ఉన్నాయి. మనం చెప్తలేము. ఒకటి వీడియో ఎవిడెన్స్లు వస్తున్నాయి, అది మధ్యప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, నార్త్ ఇండియాలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. ఇక రేపులు అయ్యేటి, ఫిజికల్గా అసాల్ట్ అయ్యేటి, సంపేటి అవి వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా బీజేపీ లీడర్లు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళే, దగ్గర నుంచి చూసిన వాళ్ళే బాధితులే. అందులో ఎంతో కొంత మంచితనం ఉన్నవాళ్ళు, లేకపోతే అది చూసి విసిరి చెందిన వాళ్ళు, కారణం ఏదైనా కావచ్చు. వాళ్ళు చేస్తున్న ఆర్థిక దోపిడీలు, వాళ్ళు చేస్తున్న ఈ అత్యాచారాలు, దేరా బాబాలు, ఇవైతే లెక్కలేదు. ఇవన్నీ బీజేపీకే ఎక్కువ లింక్ ఉంది మిగతా పార్టీలతో పోలిస్తే. రిలేటివ్లీ దరిద్రం అంతా. వేరే పార్టీలు ఉంటే వాళ్ళు కరప్షన్ అంటున్నాడు, స్కామ్లు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, మళ్ళీ వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకుంటున్నాడు. అంటే భూమి మీద దరిద్రం ఉండే ఆ కొడుకులు ఎవరైనా ఉన్నారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఎవరైనా మహిళలు ఉన్నారు, ఆడికి పోయినరు, ఇంకా ఉంటుండ్రు అంటే వాళ్ళు ఆ పని చేస్తున్నారని అర్థం. అది స్మృతి ఇరానియా, కంగనా రనౌత్, ఇంకా లేకపోతే ఇక మన రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎవరు ఉన్నారు కదా, ఎడ్డి మండలం అంతా అనేది మనకు డిఫాల్ట్ ఉంది. అందులో కొందరు అట్లాంటి నచ్చని వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీలో. సో ఆ క్రమంలో ఈ రీసెంట్గా అయితే మన యొక్క సుబ్రహ్మణ్య స్వామి గారు చాలాసార్లు చెప్తున్నారు. సో అది కాకుండా నిన్న మహారాష్ట్రలో ఒక అమిత్ షాకి అత్యంత సన్నిహితుడు, బీజేపీకి ఓటు బ్యాంకు చేసేటప్పుడు ఒక ఆస్ట్రాలజర్ అని చెప్తున్న ఆయన, బీజేపీకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన అయితే ఎన్నో దొరికినాయి, ఎన్నో వీడియోలు దొరికినాయి ఫామ్ హౌస్లో. ఆస్ట్రాలజర్కి పోయి ఐఏఎస్ల భార్యలు, బీజేపీ మహిళా నేతలు అనేక మందితోటి ఒక్క మహిళనే 50 సార్లు 20 సార్లు అట్లా మొత్తం ఎన్నో ఉన్నాయి, అన్నీ దొరికినాయి, తీసుకుపోయారు, అరెస్ట్ చేశారు. సో అట్లా ఆ క్రమంలో వాళ్ళ వీడియోలు అవి చూద్దాం. ఆ క్రమంలో ఈ ఏమంటారు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నటువంటి ఇది ఏముందంటే, ఈమె ఒక మధు పూర్ణిమ కిశ్వర్ అనేట ఆమె ఒక రచయిత్రి, ఒక ఫెమినిస్టు, ఉమెన్. అంటే స్టార్టింగ్ అంతా ఏమంటారు నార్మల్ ఉండే, ఫెమినిస్ట్గా, ప్రొఫెసర్గా జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో జేఎన్యూలో చదువుకున్నది. సో అట్లనే అక్కడ ఒక డిపార్ట్మెంట్లో పనిచేసింది, ప్రొఫెసర్గా పనిచేసింది. సో అనేక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకి, అట్లనే ఒక ఏమంటారు జర్నల్ మనిషి అనే ఒక జర్నల్ నడిపింది. సో అట్లా ఉమెన్ ఫెమినిస్ట్ కానీ, బట్ ఈవెన్చువల్లీ ఆమె ఐడియాలజీ చేంజ్ అయిందో, ఆమె అట్లనే ఉందో కానీ మొత్తం మీద అయితే ఈ ఏమంటారు ఈ బ్రాహ్మణికల్ మనువాద వెనకట ఉన్నటువంటి అదే కరెక్ట్ అన్న కొంత పద్ధతిలో ఆమె యొక్క ఏమంటారు థాట్ ప్రాసెస్ మారింది. సో ఆమె ఢిల్లీలో పుట్టింది. సో 1951లో, అంటే ఇప్పుడు ఇంచుమించు 74-75 ఉంటుంది. ఆమె ఏజ్ అరౌండ్ 75 ఉన్నది ఆమె. సో ఆమె పేరు మధు పూర్ణిమ కిశ్వర్, లేదంటే మధు కిశ్వర్ అంటారు, మిడిల్ నేమ్ లేకుండా. సో వాళ్ళ తండ్రి సైడు, అట్లనే తల్లి సైడు పార్టీషన్ కాకముందు, దేశ విభజన కాకముందు, సో ఒకరేమో తండ్రి ఏమో లాహోర్ సైడు, తల్లి ఏమో పెషావర్, ఓకే, ఇప్పుడున్న పాకిస్తాన్ నుంచి. సో వాళ్ళు ఇండియాలో సెటిల్ అయినారు. సో ఆ విధంగా ఆమె మనూషి జర్నల్ అనేది నడిపింది ఈ మధు కిశ్వర్. సో కాకపోతే ఆమె ఈ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉంది. మోడీ మీద ఒక పుస్తకం కూడా రాసింది, మోడీని అంటే మోడీ గొప్పవాడు అన్నట్టుగా, ఏది ఎన్నికలకు ముందు. సో ఆ తర్వాత ఆమె ఏంటంటే
ఈ పాశ్చాత్య అంటే వెస్టర్న్ కల్చర్లో ఉన్న ఫెమినిజాన్ని వ్యతిరేకిస్తుంది. మన గ్రామీణ వెనకటి పద్ధతులు కరెక్ట్ అన్నట్టు ఉంటాయి ఆమె రచనలు కానీ ఆమె ఆలోచనలు కానీ. మహిళను ఎందుకు అట్లా, అది ఫెమినిజం అంటే మహిళ సబ్ సర్వెంట్గా ఉండడమే, అణిగి మనకి ఏమంటారు అదే వెనకటి ప్రాక్టీసెస్. సతీ అంటే వాళ్ళ ఇష్టంతో చేస్తే, ఇవన్నీ ఆమె ఆలోచన విధానం, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి ఉన్న ఆమె. ఓకే, సో అయితే ఆమె ఈ మధ్యలో ఒక సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఒక వీడియో, సుబ్రహ్మణ్య స్వామి వీడియోకి ఆమె రెస్పాన్స్ ఇచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి గారి వీడియో చూసినాక అది మాట్లాడదామా, చూద్దాం ఫస్ట్. सुब्रमण्य स्वामी वीडियो होता हूँ फर्स्ट। एफसीएन तो वहाँ ये जैसे जीबी रोड में चलती है वैसे वो चला रहा था, लोग जा रहे थे वहाँ। कौन कौन इंडिया से जानते थे, बड़ी लिस्ट है, बट उसको अभी छोड़ दें। तो पहले बड़ा आदमी को पकड़ो, मैं 3-4 नाम महिला के दे सकते हैं जो एमपी बने हैं, वो जाकर सोना पड़ा उनका, उनके साथ, मोदी के साथ एक मिनिस्टर बने सोकर। సో మోడీ తోటి అట్లా వాడుకున్నారు, అందులో ఒక ఆమె మినిస్టర్ అయింది అని స్మృతి ఇరానీ గురించి చెప్తున్నాడు. ఓకే, సో అట్లనే ఏది యొక్క ఏమంటారు ఇంకో ఆమె కూడా చెప్తుంది చూడండి. महिलाओं का रास्ता नेताओं के बिस्तर से निकलता है, बिल्कुल सच बात है। आज मैं भी आपको अपना एक एक्सपीरियंस बताऊंगी। मधु किश्वर जी अभी जो आरोप लगा रही हैं, जिन्होंने मोदी नामा लिखा है, बहुत उनके साहस को प्रणाम। सच्चाई तो खैर अभी सामने आएगी, लेकिन उनके साहस को मैं प्रणाम करती हूँ। 2009-10 में मेरा स्कूल और कॉलेज चलाया करती थी। సో మధు కిశ్వర్ అనేట ఆమె మోడీ మీద ఒక పుస్తకం రాసింది, మోడీ నామా అని. సో కానీ ఇప్పుడు ఆమె వాస్తవాలు ఆ ట్వీట్ చేసింది కదా, ఆ ట్వీట్ చెప్తా తర్వాత. సో ఆ ట్వీట్ చేసింది కదా, ఆమె ధైర్యానికి నేను సలాం చేస్తున్నా, అట్లనే నా అనుభవాలు కూడా చెప్తా అని స్టార్ట్ చేస్తుంది. విందాం. नाम होता था, लेक्चर देने के लिए मुझे एज ए वक्ता बुलाया जाता था। महिला दिवस का कार्यक्रम था, मंत्री भी आए हुए थे वहां पर, मुझे एज ए मुख्य वक्ता बुलाया गया। लेक्चर देने के बाद मंत्री जी ने कहा कि मैडम से मेरी मुलाकात कराना, इनको हम राजनीति में लेके आना चाहते हैं, अच्छा बोलती हैं। उन्होंने कहा मैडम राजनीति में आप आओगे? मैंने कहा मेरी कोई दिलचस्पी नहीं है राजनीति में आने की। उन्होंने कहा अच्छे लोग नहीं आएंगे तो कैसे बात बनेगी। आखिरकार मैंने पार्टी ज्वाइन कर ली। ఇప్పుడు ఏమంటుంది, బీజేపీలో జాయిన్ కాకముందు ముచ్చట చెప్తుంది. ఈమె ఒక ఈవెంట్కి పోయినప్పుడు అక్కడ మంచిగా మాట్లాడిందంట. మాట్లాడితే అక్కడ ఉన్న లోకల్ లీడరు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వు రాజకీయాల్లోకి వస్తే మంచి మార్పు తేగలుగుతావు అని అంటే, నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అని అక్కడ ఆగింది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 1 साल मैंने पार्टी में काम किया। कोई भी पार्टी दूध की धुली नहीं है, आपको बता दूं, हर पार्टी का यही हाल है। लेकिन जितनी बड़ी धर्माधिकारी उतनी बड़ी व्यभिचारी, ये बिल्कुल सत्य बात है। 1 साल पार्टी में रहकर मैंने जो देखा पार्टी का हाल, महिलाओं की जो स्थिति देखी और देखा कि महिलाएं किस तरीके के कंप्रोमाइज करने को तैयार हैं। मैं नीचे से लेके ऊपर तक हर नेता के साथ मिली, लेकिन सबका एक ही हाल, गिव एंड टेक। किसी को आपकी काबिलियत नहीं चाहिए। సో నేను పార్టీలో, బీజేపీ పార్టీలో 1 ఇయర్ ఉన్నా. సో అక్కడ పరిస్థితులు ఏంది, మహిళకి ఏది అట్లా ఏమంటారు గివ్ అండ్ టేకే ఉంటది అని కంటిన్యూ చేస్తుంది. చూద్దాం. एक ही बात, 2 महिला पार्षद आपस में बात कर रही हैं कि भाई मुझे टिकट ही नहीं दिया, मैंने तो सब कुछ कर दिया और क्या करती, एक रात भी निकाल ली, फिर भी मुझे टिकट नहीं दिया। हमने कहा इस बल पे राजनीति में आओगी? तो उन्होंने मुझे कहा तो क्या तुम सोचती हो काबिलियत के दम पे महिलाओं को भेजा जाता है? नहीं भाई, महिलाओं की काबिलियत किसी మహిళకి శక్తి, మహిళా శక్తి మీద, ఆమె టాలెంట్ మీద కాదు, బిస్తర్ సుఖపెడితేనే వస్తుంది అంటే, నేను అట్లా సుఖపెట్టినా కానీ నాకేం రాలేదు అని బాధపడుతున్న మహిళల్ని నేను చూసిన అని చెప్తుంది. वो तो उसके लिए तो पुरुष ही बहुत हैं। और मैंने भी देखा कि सच में मेरी काबिलियत वहाँ किसी को नहीं चाहिए थी, सबको एक ही चीज चाहिए थी। मेरा कॉलेज तक का देखिए काम था। गवर्नर थे कल्याण सिंह, और मैं उनसे मिली तो उन्होंने मुझे सीधा गिव एंड टेक वाला मामला बता दिया कि ये दो और अपना काम लो। मैंने कहा ये तो नहीं करूंगी। उसके बाद उन्होंने मेरे कॉलेज में 10 कमियां निकाल दी। मुझे पता था अब ये नहीं चलने देंगे। आखिरकार मैंने कॉलेज बंद कर दिया। तो राजनीति में ये बिल्कुल सत्य बात है, 2% महिलाएं हैं जो राजनीति में बिना इस कंप्रोमाइज के जाती हैं। और वो 2% कौन है? जो कि बहुत बड़े पॉलिटिकल बैकग्राउंड से आई हैं या जिनके पास जनता का बहुत बड़ा समर्थन है। अदरवाइज मैंने देख लिया, నేను చూసిన ఈ రాజకీయాల్లో ఈ 2% మహిళలు మాత్రమే ఈ ఏమంటారు ఈ గివ్ అండ్ టేక్ అనేది, ఈ బిస్తర్ సుఖపెట్టడం అనేది లేదు. సో అది ఒకటి ఏంటంటే, అయితే పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ అట్లా వాళ్ళ పొలిటికల్ వాళ్ళ తాతనో నాయననో ఎవరో, సో వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. లేదు అంటే పబ్లిక్లో బాగా పాపులారిటీ ఉన్నవాళ్ళు. వీళ్ళిద్దరిని వదిలేస్తే మిగతా అందరూ అన్పాపులర్ ఉన్నోళ్ళు, ఏదో ఒక అవకాశం కావాలనుకున్న వాళ్ళందరూ సుఖపెట్టాల్సిందే అనేది ఆమె చూసిన కాడికి చెప్తుంది.
महिला जो है कोई ना कोई कंप्रोमाइज करके वहां तक पहुंची हुई है। ऐसे कंप्रोमाइज आप क्यों करते हो? मैं तो आपसे 4 चीजें कहूंगी। तू रजिया बन, तू दुर्गा बन, तो कभी न बिन कपड़ों वाली बन। तेरे बदन पे जो मरते लोग, तू उस बदन की रखवाली बन। तू हर घर की इज्जत, तू हर घर की आन है, तू नहीं अय्याश मर्दों की शान है। तू पैसे पर मत नाच, तू पैसा बरसाने वाली देवी बन। नाचना बुरी बात नहीं है, वो भी एक कला है, पर तू इन जल्लादों को नचाने वाली बन। महिलाओं का సో ఆమె ఏమంటుందంటే ఒక దుర్గా లాగా, ఒక రజియా లాగా, నిజంగా ఒక మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అట్లా కావాలి. వీళ్ళందరినీ నువ్వు ఆడించాలి కానీ నువ్వు వాళ్ళు చెప్తే ఆడే విధంగా ప్రవర్తించకూడదు. నీ శరీరాన్ని అట్లా అందుకోసం వాడుకోకూడదు అని ఆమె ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆమె తన ఎక్స్పీరియన్స్ని చెప్తుంది. ఓకే, సో ఆ క్రమంలో ఇదే ఈ బీజేపీ సంబంధించిన ఈ ఆస్ట్రాలజరు ఇంకా కొన్ని చూపెట్టలేం కానీ బట్ చూపెట్టే కాడికి చూపెడదాం. సో ఈ బీజేపీ చెందిన ఆయన ఏది ఇక్కడ చూద్దాం ఎట్లా చేస్తున్నాడు. ఒక ఫామ్ హౌస్లో మహారాష్ట్ర చెందిన ఆయన పెట్టిర్రు అన్నట్టు, ఇది ఏమంటారు అలా కెమెరా పెట్టిర్రు, సీక్రెట్ కెమెరా. సో ఎంతమంది స్త్రీలతో చేస్తున్నాడో మీరు చూడండి. ये है अशोक खैरात, नासिक के आशिक। पहले भारतीय नेवी में देश सेवा की, फिर यहाँ की महिलाओं की और नेताओं की सेवा करने लगे। देख रहे होंगे आप, भविष्य बताने लगे, एस्ट्रोलॉजर बन गए थे, भविष्यवेत्ता बन गए थे, ज्योतिष बन गए थे। देख रहे होंगे आप, महिला का वक्र दृष्टि, जो शनि की वक्र दृष्टि सही करने लगे, और बाहर भी महिला इंतजार कर रही है भविष्य दिखाने के लिए। और हुआ क्या कि इनके जो वार्ड बॉय था, जो उनका ऑफिस बॉय था, उस नीरज जाधव, उसके साथ बिगड़ गई, तनख्वाह नहीं दी होगी भाई साहब ने। उन्होंने जी महिलाओं की वीडियो, जो इनके जो वीडियो थे, उनका एक्सेस उनके पास था और बना लिए। महिला को सीधा इन्होंने पैसे मांगने शुरू कर दिए इनके ऑफिस बॉय ने। तो इन्होंने शिकायत करवाई उस महिला से कि तुम उस बॉय के खिलाफ शिकायत करो। थाने में जब शिकायत आई तो पुलिस को लगा कि भाई इनका भविष्य हमें ही देखना पड़ेगा। इनके जब छापा मारा गया, 58 वीडियो मिले। पुलिस तो हैरान हो गई, बोल बाबा 58 वीडियो, एपस्टीन फाइल तो आपके आगे कुछ भी नहीं है। आपको तो पोर्न स्टार होना चाहिए था, लेकिन आप अपना भविष्य नहीं देख पाए। बात ये नहीं है कि इन्होंने 58 महिलाओं ने, पता नहीं कितनी महिलाएं, 58, अगर महिलाएं भी कोई गरीब तबके से होती, अनपढ़ होती, और इन्होंने जिन महिलाओं का भविष्य देखा, वो सारी महिलाएं नेताओं की पत्नियां, IAS की पत्नियां, बिजनेस में, यहाँ तक कि भाई साहब ने तो महिलाओं की अध्यक्षा को भी लपेटे में ले लिया। नेताओं का भविष्य देखा करते थे ये। धर्म के चोले की जो आड़ में ये जो कार्य कर रहे हैं आज भी, और इनकी चपेट में सामान्य महिलाएं नहीं आई है। कुछ पता नहीं उन महिलाओं की कौन सा दुख था, क्या भविष्य दिखा रही थी वो इनके पास, ये भी समझ में नहीं आ रहा है। अब पुलिस इनकी कुंडली देख रही है, पुलिस इनका भविष्य निर्धारित करेगी। अब जो लोगों का भविष्य देख रहे थे वो स्वयं का भविष्य नहीं देख पाएगा। సో బేసికల్గా ఆయన ఏమంటున్నాడంటే ఎంతమంది స్త్రీలతో 100 మంది ఉన్నారు. సో ఆ క్రమంలో ఏది వాళ్ళు మామూలు స్త్రీలు కాదు, మళ్ళీ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, IAS భార్యలు, రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు, మహిళా నేతలు, అట్లా. సో అది పరిస్థితి. ఇంకా ఇవి బయటకు వచ్చినాయి. ఎందుకు వచ్చింది అది వీడియోలు బయటకంటే, అతను వాళ్ళ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకపోతే అప్పుడు ఆ మహిళలను అడగడం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇవ్వకపోతే అతను బయట పెట్టాడు. సో ఇది పరిస్థితి. సో దీన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఇక మోడీని, ఇంకోటి అటల్ బిహారీ వాజ్పేయి ఇవ్వాలని చూసిన నేను. ఏది ఈయన ఏమంటున్నాడు, మన ఈయన ఉన్నాడు కదా సుబ్రహ్మణ్య స్వామి, ఏమంటున్నాడు ఈరోజు చూసిన ఏదప్ప కనిపిస్తలే, రైట్. సో ఆయన వాజ్పేయి కూడా చెప్తుండే, వాజ్పేయి కూడా అట్లనే చేసిండని చెప్తుండే, కనిపిస్తలే. వాజ్పేయి కూడా ఒక పని మనిషిని ఉంచుకున్నాడు అది అని చెప్తుండే మన యొక్క ఆయన ఏమంటారు సుబ్రహ్మణ్య స్వామి. సో అది పరిస్థితి. సో వాజ్పేయి ఎట్లా చచ్చిపోయిండు అంటే అదే శుక్రరోగం మీద చెప్తున్నాడు. సో అది పరిస్థితి. ఓకే, సో ఆ క్రమంలో ఆమె ఏం రాసింది, మధు కిశ్వర్ ఏం రాసిందో విందాం. ట్వీట్ చేసింది, ఆ ట్వీట్ కూడా చూపెడతాం మీకు. లేదబ్బా ఇది రైట్, మధు పూర్ణిమ కిశ్వర్. ఓకే,
ఏమంటుంది, దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై ఐ కెప్ట్ ఎ సేఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ మోడీ ఫ్రమ్ ద టైమ్ హీ అజ్యూమ్డ్ పవర్ ఇన్ May 2014. ఐ డిడ్ నాట్ ఈవెన్ గో టు గిఫ్ట్ హిమ్ ఏ కాపీ ఆఫ్ మై బుక్ ఆన్ హిమ్. సో ఇది ఇంగ్లీష్లో ఉంది, సో దాన్ని తెలుగు కన్వర్షన్ చేసి నేను చెప్తున్నా. సో మధు కిశ్వర్ రచయిత, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆమె. సో 2014 మేలో మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి నేను ఆయనకు ఎందుకు దూరంగా ఉన్నానో వివరిస్తుంది. ఆయనపై నేను రాసిన పుస్తకం ప్రతిని బహుమతిగా ఇవ్వడానికి కూడా వెళ్ళలేదు. ఆయనకు అత్యంత ఇష్టమైన అధికారి భరత్ లాల్ ద్వారా సంతకం లేని ప్రతి అంటే ఆమె రాసిన బుక్ని పంపించాను. మోడీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన చేత ఎంపీలుగా, మంత్రులుగా చేయబడిన మహిళల పేర్లు ప్రారంభం నుంచే సంఘీయ అధికారిక వర్గాల్లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే నేను చాలా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాను. అంటే మోడీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఈ ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లోపల ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే, ఈ మోడీ అనేక స్త్రీలని తోటి ఇది వంచిండు అని, అదే వాళ్ళని ఇట్లా వాడుకున్నాడు. సో హర్దీప్ సింగ్ అని ఉన్నాడు కదా ఒక మినిస్టర్, అట్లనే జయశంకర్ ఉన్నాడు కదా ఫారిన్ మినిస్టర్. వాళ్ళిద్దరు క్యాబినెట్లో చేరిన వెంటనే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక సేవలు అందించిన హర్దీప్ పూరి వంటి వారి పేర్లు కూడా గుసగుసల్లో పంచుకోబడ్డాయి. అంటే వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అయినారు అని చెప్తుంది. మనం చెప్తలేం, మధు కిశ్వర్ అంటే ఆమె చెప్తుంది. ఆమె మోడీ మీద పుస్తకం రాసిన ఆమె. అంటే బీజేపీలో అత్యంత ఒక టాప్లో ఉన్న వాళ్ళలో ఆమె కూడా ఒక ఆమె లాగా. సో 2014లో నేను అమెరికాలో ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన యొక్క ఈ లీలల గురించి అయ్యాషి అంటే ఈ పిచ్చి కథలు, సో ఈ లీలల గురించిన కథలు ప్రచారంలో మాట్లాడుకునే వాళ్ళు అంట ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు. 12వ తరగతి పాస్ అయిన స్మృతి ఇరానీని విద్యాశాఖ మంత్రిగా నియమించడం అప్పటి వరకు ప్రజల దృష్టికి రాకుండా దాగి ఉన్న ఇతర కుంభకోణాలకు మరింత బలాన్ని చేకూర్చింది. అంటే ఆమె కంటే అత్యంత టాలెంటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ కవయిత్రులు, రచయిత్రులు, ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ 12వ తరగతి పాస్ కానటువంటి స్మృతి ఇరానీని కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామి గారు, ఇప్పుడు మధు కిషోర్ గారు చెప్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారు న్యాయశాఖ మంత్రిగా పనిచేసినారు. అట్లనే ఈమె హైలీ టాలెంటెడ్. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళకి లాజికల్ క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఎంతో కొంత ప్రజలకు సేవ చేయడానికి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళని పెట్టుకోరు ఇట్లా పండుకునేటోళ్ళని, చెప్పులు మోసేటోళ్ళని. ఇది పరిస్థితి బీజేపీలో. ఎందుకంటే వాడు దరిద్రుడు కాబట్టి మన ప్రధాని అని చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది. సో మొన్న ఇజ్రాయెల్ ఎందుకు పోయిండు? డిఫెన్స్ కాంట్రాక్ట్లకి, ఈ బనియాల కోసం. ఇప్పుడు నష్టం ఎవరికి అవుతుంది? ఇరాన్ మన మిత్ర దేశాన్ని శత్రు దేశం చేసి కూర్చొని పెట్టిండు. ఇవాళ భారతీయులు అందరూ బాధపడుతున్నారు. ఎందుకోసం? వీనికి డిఫెన్స్ డీల్ కోసం. ఇది పరిస్థితి. ఇంకా అంధభక్తులేమో వాడు దోసుకున్న దానికి షిల్లర్ ఇస్తాడు కదా, వాడు పొద్దుగాలు లేస్తే వాడి లాజికల్ ప్రశ్నిస్తే నువ్వు గొర్రె బిడ్డ, ఇది కథ. సో ఇట్లా నష్టపోతుంది ఎవరు? మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు హిందువులే కదా. ఇవాళ గ్యాస్ దొరకపోయినా, రేట్లు పెరిగినా, ఆర్థిక పరిస్థితులైనా, డాలర్ రేటు ఇది అయినా, మరి అయినా ఈ సిగ్గు ఎందుకు వస్తలేదు? ఆలోచించుకోవాలి. సో మాన్సీ సోని అనేట ఆమెకి సంబంధించిన కుంభకోణం అప్పటికే సుప్రీంకోర్టు చేరింది. మాన్సీ సోని అయితే అది ఓపెన్ పబ్లిక్ అయిపోయింది. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కథ. మోడీకి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి, జైల్లో ఉన్న ఐఏఎస్ అధికారి సుప్రీంకోర్టులో సమర్పించిన పత్రాల పూర్తి సెట్ను నాకు ఇచ్చారు. అర్థమైందా? మోడీకి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి, జైల్లో ఉన్న ఐఏఎస్ అధికారి సుప్రీంకోర్టులో సమర్పించిన పత్రాల పూర్తి సెట్ నుంచి, అంటే ఆ కేసు ఎవరైతే మాన్సీ సోని కేసు సుప్రీంకోర్టుకు పోయింది, ఆ సుప్రీంకోర్టులో ఏవైతే అఫిడవిట్ దాఖలు చేసారో పిటిషన్, సో ఆ పిటిషన్ సంబంధించిన కాపీలు ఈ మధు కిషోర్కి ఇచ్చారు. ఆ అధికారి కూడా సోనీతో విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. అర్థమైందా? సో అంతేకాకుండా మోడీకి సన్నిహితంగా ఉండే కొందరితో సహా గుజరాత్కు చెందిన కొందరు వ్యక్తులు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలతో చేసిన వికారమైన సరసాల గురించి నాకు అసహ్యకరమైన కథలు చెప్పారు. వింటారా? సో మోడీకి సంబంధించి దగ్గర ఉండే చెప్తారు కదా, ఎందుకంటే వాళ్ళే కదా దగ్గర నుంచి చూసేది. సో అంతేకాదు, అంతకుముందు ఆయన ప్రచారకగా బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడే కాదు, బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పుడు, ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు, ప్రచారకగా ఉన్నప్పుడు కూడా ఈ కథలన్నీ వినేవాళ్ళంట. ఆ కథలు విన్న తర్వాత ఆయన ఉనికి అంటే నాకు ఎంత విముఖత ఆయన ఇవన్నీ విన్న తర్వాత మోడీ దరిదాపులో కూడా ఉండడానికి ఇష్టపడకపోతుండేనంట ఈమె.
మధుకేశ్వర్. ఇక కంగనా రనౌత్ అయితే అందరు అంటున్నారు ఓపెన్గా మోడీతో వండుకుందని. సో ఎంత విముఖత కలిగిందంటే మోడీ వచ్చే అవకాశం ఉన్న పెళ్లి విందులతో సహా ఏ కార్యక్రమాలకు కూడా నేను దూరంగా ఉండేదాన్ని. సో మోడీ ఏదైనా రిసెప్షన్కి పబ్లిక్ ఈవెంట్స్కి ఏదైనా వస్తే నేను ఆ సచినా ఒప్పుకోదండి, ఎందుకంటే మోడీ గురించి నాకు తెలుసు కాబట్టి అంటుంది ఇది మధుకేశ్వర్. ఆ భయంకరమైన కథనాలతో నేను ఎంతగా కుంగిపోయానంటే 2014లో తీవ్రమైన డిప్రెషన్లోకి కూరుకుపోయాను. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. అనేక షాక్ల నుండి కోలుకోవాలనే ఆశతో 2015లో కోయంబత్తూరులోని ఒక ఆయుర్వేద వైద్య కేంద్రానికి 21 రోజుల పాటు వెళ్ళాను. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుందంట. ఇవన్నీ విని కథనాలు విని ఆమె బీజేపీలో ఉంది కాబట్టి భయపడి. ఓకే, సో నేను వింటున్న వార్తల పట్ల నా ఆవేదనను ఒక అత్యున్నత ఆర్ఎస్ఎస్ మేధావితో పంచుకున్నప్పుడు ఆయన, ఎందుకంత ఆశ్చర్యపోతావు, అతని వ్యక్తిగత జీవితం మనలో ఎవరికి సంబంధం అని తేలిగ్గా కొట్టిపారేసిన విషయం నాకు గుర్తుంది. ఇవంతా ఆర్ఎస్ఎస్లో ఉన్న మేధావులు గొప్ప కీ పీపుల్ చెప్తే అది ఆయన పర్సనల్ లైఫ్ మనకెందుకు అని కొట్టిపారేసిన అంటే ఎందుకంటే అది బీజేపీ ఆర్ఎస్ అధికారులు ఉంటే చాలు. సో అశ్లీల వ్యాపారి, ఫోన్ పెట్లర్ అంటే అశ్లీల వ్యాపారి ఎవరు, అమిత్ మాలవ్య. ఆయన కూడా ఒక బ్రాహ్మణే. సో అమిత్ మాలవియాను బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించడం బీజేపీ అగ్రనాయకుల ముగ్గులకు మరో నిదర్శనం. సో అశ్లీల వ్యాపారి అమిత్ మాలవియాను బీజేపీ ఐటీ సెల్ హెడ్ చేశారు. దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవాలి ఇది ఏ స్థాయిలో ఈ బీజేపీలో ఈ దరిద్రం ఉంది అనేది చెప్తుందామె. అతను ఇతర రంగాల్లో బాగా రాణించి ఉంటే అతని లైంగిక వేధింపుల ప్రవర్తన నేను బహుశా పట్టించుకోకపోయి ఉండేదాన్ని. కానీ జాతి నిర్మూలనకు ఉపయోగపడే వ్యాక్సిన్లను దూకుడుగా ప్రచారం చేయడం, హిందూ సమాజాన్ని అణిచివేసి హిందూ ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి నిర్లజ్జగా ప్రయత్నించడం, హిందువులపై ప్రాణాంతక దాడులు చేయడానికి మీమ్తాలు దారుణంగా అండగా నిలవడం, గ్లోబలిస్టు మాఫియా పట్ల అతని బానిస ప్రవర్తన, కత్వా కాండ్ సమయంలో హిందువులను హింసించడంలో అతని రాక్షస ప్రవర్తన. దీని గురించి నా పుస్తకం ద గర్ల్ ఫ్రమ్ కత్వా, ఏ సాక్రిఫిషియల్ విక్టిమ్ ఆఫ్ గజ్వా ఏ హింద్ లో వివరంగా వర్ణించబడింది. ఇంకా మరెన్నో విషయాలు. మొదటి పదవీ కాలంలోనే నాకు ఒక విషయం స్పష్టమై అయింది. అదేమిటంటే భారతదేశాన్ని నాశనం చేయడానికి, హిందువులను నిర్మూలించడానికి అధికారంలోకి వచ్చిన ఒక సైతాను పాలకుడు, ఒక సిఐఏ ఏజెంటు మనపై అధికారం చెలాయిస్తున్నాడు అని మోడీ గురించి ఇవన్నీ చెప్తుంది. ఓకే, అంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తులు చెప్తున్నది దానికి ఇంకా ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది. ఓకే, సింపుల్. మోడీ వ్యక్తిత్వ లోపాలు, మన నాయకుల లైంగిక అవినీతిపై మనం మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నన్ను ఒప్పించాయి. ఆర్థికంగా అవినీతి పరుల కంటే ఈ విషయంలో రాజీ పడిన వారే భారత శత్రువుల బ్లాక్మెయిల్కు చాలా సులభంగా లొంగిపోతారు. అర్థమైందా? మన శత్రువులు మనల్ని బ్లాక్మెయిల్ చేయాలంటే ఈ ఆర్థిక వాటి కంటే కూడా, ఆర్థికంగా అంటే దోపిడీ కంటే కూడా ఇట్లాంటి ఈ అమ్మాయిల విషయాలు ఉంటే అవి ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన శత్రువులు దీన్ని మనకి బ్లాక్మెయిల్ చేయడానికి, మనని అన్ని రకాలుగా అణగదొక్కడానికి వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నోరు తెరుస్తున్నా అని చెప్తున్నాను. మొదటి రోజు నుంచే తనను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో త్వరలో చూపిస్తాను. అందుకే ఆ అసభ్యకరమైన 56 అంగుళాల గొప్పలు, అంటే ఆ 56 ఇంచుల ఛాతీ అంటాడు కదా. సో ఆ అసభ్యకరమైన 56 ఇంచుల ఛాతీ గురించి నేను ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను ఎట్లా ఫస్ట్ డే 1 నుంచి ఎట్లా నన్ను ఇబ్బంది పెట్టిండు అనేది ఆమె ఎక్స్లో పోస్ట్ చేసింది. ఎక్స్ అంటే ఇప్పుడు ట్విట్టర్ని ఎక్స్ అంటారు. సో అది పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక అట్లా చాలా ఉన్నాయి, ఇంకా చెత్త ఇంకేమున్నది అబ్బా. సో ఇది సంచలనాత్మక ఆమె గురించే, తీవ్ర నిరాశలకు గురిపోయి అప్పుడు ఆమెకి 22 అదే ఇంతకుముందు చెప్పిందే దాన్ని వాళ్ళు కొంచెం ఇంకా వివరంగా రాశారు ఆమె ట్వీట్నే. ఓకే, సో నరేంద్ర మోడీ ముసుగు తొలగిపోయింది, అధికారం కోసం మహిళలను సోపానాలుగా వాడుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటూ మనకు నారీ శక్తి. సో అది పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సో ఇది నిజాలు. ఓకే, సో ఇంకా ఈ నిజాల మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా చాలా దొరుకుతాయి. బట్ ఏది ఏమైనా అది మహిళలు, ఇది ఆట వస్తువులు, అదంతా ఒకటైతే మనువాదము, ఈ బీజేపీ, సో ఉమెన్ ఎంపవర్మెంట్, ఇదంతా ఒక ఇష్యూ. ఇక అది కాకుండా మోడీ అన్ని రంగాల్లో
ఏమంటారు అసలు పరిపాలన చేస్తలేడు, కేవలం అతను దోసుకోవడము ఇంతవరకే, ఈ దుష్ప్రచారాలు చేయడం, మన దృష్టి మరల్చడం, ఇంతే తప్ప దోసుకోవడానికి వచ్చిండు అంతే. గుజరాతీ బనియాలు ఈ హిందువుల సొమ్ముని దోసుకోవడానికి వచ్చిండ్రు తప్ప దెర్ ఇస్ నో ఏమంటారు ఒక మతం చుట్టూ తిప్పడం, ఈ దోపిడి నుంచి దృష్టి మార్చడానికి మతం చుట్టూ తిప్పడం, 10% ఉన్న వాళ్ళని చూపెట్టి 90% వాళ్ళ సంపద దోసుకుంటా అని అంటున్నాడు ఈ బనియాలు. వెరీ అన్ఫార్చునేట్. ప్రజలు మేల్కోవాలి, ఎస్పెషల్లీ హిందువులు, అందులో శూద్ర హిందువులు మేల్కోవాలి. ఎవరికి ఏ హిందువు చేసింది ఏం లేదు. సో ఒక గుజరాతీ బనియాలకు తప్ప దేశ సంపద అంతా తీసుకొని గుజరాతీ బనియాలకు పెడుతున్నాడు. సో మెజారిటీ ప్రజలు హిందువులు అన్నారు కాబట్టి హిందువులకు నష్టం జరుగుతుంది, హిందువులతో పాటు ఇతర మతాల వారికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇవన్నీ ప్రజలు నిజంగా నిష్పక్షపాతంగా ఓట్లు వేస్తే అతను ఎప్పుడో ఓడిపోయేటోడు. కానీ బట్ ఆడ ఎన్నికల కమిషన్లో మోసం చేస్తున్నాడు, సిబిఐ ఈడీని దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలను తన పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాడు, ప్రతిపక్ష పార్టీలను గూలుస్తున్నాడు, ప్రతిపక్ష ప్రభుత్వాలను గూలుస్తున్నాడు. అంటే అధికారాన్ని సంపూర్ణంగా దుర్వినియోగం చేసి ఆ యొక్క నామకే వాస్తే పేరుకే డెమోక్రసీ కానీ ప్రజాస్వామ్యం కానీ అది ఈరోజు అది ఏమంటారు ఒక డిక్టేటర్షిప్, ఒక రాజరిక వ్యవస్థగా మార్చేసిండు ఆల్రెడీ. సో దాన్ని తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. అందులో ఫస్ట్ చేయాల్సింది ఎన్నికలని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలాగా అది దానికోసం మనము ఏమంటారు ఫస్ట్ పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మిగతా అన్ని విషయాల మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ప్రజలకి ఏం చెప్తున్నా అంటే ప్లీజ్ వేకప్, నిజంలో బతుకుదాం. ఆ గోధీ మీడియా, బీజేపీ ఐటీ సెల్ అండ్ ఈ యొక్క వాడు దోసుకున్న చిల్లర తీసుకునే ఈ యొక్క ఏమంటారు అంధభక్తులు వాళ్ళ యొక్క ప్రాపగండాలో మనం పడకూడదు. ప్రజల దృష్టిని మరలుస్తారు. ప్రతిసారి హిందూ ముస్లిమే తీసుకొస్తారు, ఇంకా ఏది వేరే ఏ పబ్లిక్ ఇష్యూ మనం మాట్లాడకూడదు. కాబట్టి మేలుకో భారతీయుడా మేలుకో, ఓకే, భారత నారి మేలుకో. ఓకే, సో మన సమాజాన్ని నిర్మించుకుందాం. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంతో కూడిన ప్రశాంతంగా అందరి దగ్గర సంపదతో కూడిన భారతదేశాన్ని నిర్మించుకోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.